అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ నిన్న బంజారా హిల్స్ సిట్ పోలీసులు నన్ను పిలవడం జరిగింది. చక్రధర్, మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఈ కంప్లైంట్ నేను ఇవ్వడం జరిగింది 29వ తారీఖు నేను ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కంప్లైంట్ని బేస్ చేసి వారు 29th ఏప్రిల్ 2024 కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు డైరెక్ట్ తీసుకోకుండా అసలు నిజంగా చక్రధర్ ఫోన్లో ట్యాప్ అయినాయా లేదా అనే ఒక అనుమానంతో వాళ్ళు చెక్ చేస్తే నా ఈ 2 ఫోన్ నంబర్లు ఏవైతే నేను మెన్షన్ చేశానో ఈ 2 ఫోన్ నంబర్లు, అంటే నా కమ్యూనికేషన్కి పర్సనల్ నెంబర్ ఒకటి వాడతాను, వేరే ఒకటి అందరికీ పబ్లిక్కి తెలిసేలాగా ఒకటి వాడతాను. ఈ 2 నంబర్లు ట్రేస్ చేస్తే ఈ 2 ఫోన్లు ట్యాప్ అయినాయి అని నిర్ధారణకు వచ్చారు వాళ్ళు. అయితే వాళ్ళకి ఇంకొక అనుమానం ఏమొచ్చిందంటే, మీకు ఇది ఒక్కటేనా ఇంకెవరిదైనా అనుమానంగా ఉందా అని అడిగితే నేను నా సతీమణి నంబర్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆ నంబర్ చెక్ చేసి ఆ నంబర్ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలిసింది. దాంతోపాటు మా ఇంట్లో పనిచేస్తాడు ఒక పిల్లగాడు నాగరాజు అని, మా ఇంట్లో పనిచేసే పిల్లగాడు నాగరాజు అని, ఆయన ఏం పని చేస్తాడు తెలుసా అండి? ఛాయలు అందిస్తాడు, ఇంట్లో టిఫిన్లు అవి తెచ్చిస్తాడు. అది ఫౌండేషన్కి సంబంధించిన వ్యక్తి. అతని ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటే మీరు ఆలోచించాలి. నేను సిద్దిపేటలో ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ అని నడిపిస్తున్నా. రాజకీయం పక్కన పెట్టండి. ప్రభాకర్ రావుకి నాకు సంబంధం లేదు, ప్రణీత్ రావుకి నాకు సంబంధం లేదు, రాధాకృష్ణారావుకి నాకు సంబంధం లేదు. అలాంటప్పుడు ఏ సంబంధం ఉందని పోలీస్ వాళ్ళు నా ఫోన్ ట్యాప్ చేసారు, నా భార్య ఫోన్ ట్యాప్ చేసారు. దాదాపుగా మాకున్న అనుమానం ఒకటి ఏంటంటే, నేను పోలీస్ వాళ్ళకి చెప్పడం, దాదాపుగా 5 గంటల సేపు నన్ను విచారించారు. ఈ 5 గంటల్లో నేను వాళ్ళకి చాలా విషయాలు చెప్పడం జరిగింది. అంతర్గతంగా చాలా విషయాలు చెప్పిన, నాకు జరిగిన కష్టాలు ఏంది, ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా నా మీద అక్రమ కేసులు ఎలా బనాయించారనేది. అంటే ఫిబ్రవరి నుంచి జూలై లోపల 7 కేసులు బనాయించేసారు నా మీద. అంటే అంత టైం స్పాన్లో అలా కేసులు జరగడం అసంభవం. అలా అన్యాయంగా కేసులు చేసి ఎలక్షన్లో కూడా నా కారులో డబ్బులు పెట్టి నన్ను అబ్జర్వర్ టీంకి పట్టించే ప్రయత్నం కూడా చేసిరు. ఇది ఇక్కడే రేపు ఎలక్షన్ అనంగా నేను తప్పించుకొని, నాకు ఇన్ఫర్మేషన్ వస్తే తప్పించుకొని ఎక్కడో దాక్కొని ఎలక్షన్ రోజు బయటికి వచ్చిన. ఈ విషయం ఇన్ని రోజులు ఎవరు చెప్పలే. కానీ ఈరోజు బాజాప్తుగా చెప్తున్న, సిద్దిపేటలో నేనే అసలైన ప్రత్యర్థి, చక్రధర్ వల్లనే నాకు సమస్య ఉందని, ఎవరైతే ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నాడో ఆయన అధ్యక్షతనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనడానికి బలమైన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా హరీష్ రావు చక్రధర్ని ఎలాగైనా నిర్వీర్యం చేయాలనే క్రమంలో ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాడు. ఇప్పటివరకు కేసీఆర్ గారు ఇందులో ఉన్నారని మనకి రాధాకృష్ణారావు గారు ఒప్పుకున్నారు, మాజీ డీసీపీ గారు. కేటీఆర్ ఉన్నాడని సినిమా హీరోయిన్ల ద్వారా తెలిసింది. కానీ హరీష్ రావు చిక్కట్లేదు అనేది, హరీష్ రావు ఉన్నాడు కానీ చిక్కట్లేదు. కానీ ఇప్పుడు నా విషయంలో మాత్రం బాజాప్తుగా నేను క్లియర్గా, నాకు ఒక మెయిల్ వచ్చింది, ఒక ఈమెయిల్ కూడా వచ్చింది. ఆ ఈమెయిల్ కూడా చాలాసార్లు చూపించిన మీడియాకి, మీరు కావాలంటే కూడా ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేస్తా. ఆ ఈమెయిల్ ఏం చెప్పిందంటే, నీ ఫోను అటాక్కి గురవుతుంది జాగ్రత్త అని 29 ఆగస్టు 2023, అంటే దాదాపుగా 6-7 నెలల క్రితం, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే నాది 6 నెలల క్రితమే ఫోన్ ట్యాప్ అయింది. ఏ పోలీసులకు చెప్పించినా పట్టించుకోలేదు. కానీ రేవంత్ గారి ప్రభుత్వం తక్షణమే స్పందించింది. పోలీసులు ఇవాళ రాజకీయాలకు అతీతంగా దాదాపుగా కొన్ని వందల మంది, వేల మంది ఫోన్లు ట్యాప్ అయినాయి. దాంతోపాటు నాకు తెలిసింది ఏంటంటే, సిద్దిపేటలో నాకు తెలిసింది, నేను విన్న చెప్తాను, వైశ్యాస్ది, రియల్ ఎస్టేట్ది, వ్యాపారస్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఇక్కడ ఎవరెవరైతే కొద్దిగా ఆర్థికంగా బలంగా ఉన్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఇవన్నీ బయటికి రావాలి, అతి తొందరలో బయటికి వస్తుంది అనుకుంటున్నాను. హరీష్ రావు చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేసిండు, నంబర్ 1. నంబర్ 2 ఇంకొకటి చెప్తాను. మొన్న జరిగిన ఎలక్షన్స్లో నేను వారిపైన ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది. ఎలక్షన్ పిటిషన్ వేసిన, నేను 4th ప్లేస్కి వచ్చిన. దాంట్లో అవకతవకలు జరిగినాయని నాకు అనుమానం ఉంది. అది నిర్వీర్యం చేసుకోవాలి, నిజమా అబద్ధమా చెప్పుకోవడానికి నేను కోర్టుకు కూడా పోయినా. దాంట్లో కూడా పలు సాక్ష్యాలు ఉన్నాయి. అతి తొందరలో ఆ సాక్ష్యాలు హైకోర్టుకి సమర్పిస్తా.
నంబర్ 3 రంగనాయక్ సాగర్. నేను ఇది మరీ చెప్తున్నాను, ఇది సీఎం గారికి ఇవ్వాల్సిన ఫైల్. ఇది దాదాపుగా 6 నెలలు కష్టపడితే ఈ ఫైల్ తయారైంది. ఈ ఫైల్ తేవడానికి ప్రాణాలు పణంగా పెట్టి తయారు చేసినాం. ఈ ఫైల్ ఒకవేళ హరీష్ రావు ఇప్పుడు సీఎం గారు వచ్చి రేవంత్ గారు వచ్చి మన బస్ స్టాండ్ దగ్గర మాట అన్నారు, రంగనాయక్ సాగర్ దగ్గర నువ్వు భూ కబ్జాకు పాల్పడ్డావా లేదా అంటే ఆ టాపిక్ తప్ప ఊరు మీద ఉన్న అన్ని టాపిక్లు మాట్లాడుతుండే హరీష్ రావు. నేను ప్రశ్నిస్తున్నా, నేను సవాల్ ఇసురుతున్నా, సిద్దిపేటలో అందరికీ క్షమాపణ చెప్పి వెళ్ళిపోతా. నువ్వు నిజంగా రంగనాయక్ సాగర్లో భూ కబ్జాకి పాల్పడలేదు అంటే చలో చర్చకు రా. నా స్థాయి నీ స్థాయి ఒకటేనా అంటే సరే, మరి ఏ స్థాయి వాళ్ళతో కూర్చుంటావో చెప్పు. మరి నా మీద ఒక డిఫమేషన్ కేసు వేస్తావా, నీ పరువు తీస్తున్నా అని ఇంకే కేసు వేస్తావా, నీ ఇష్టం ఉన్న కేసు. కానీ నేను చెప్తున్నా, నేను అన్నింటికి సిద్ధం. 10 సంవత్సరాలు జైలుకు పోవడానికైనా సిద్ధమే నీ పరువు తీసినట్టయితే. ఈ కేసులో హరిహర బ్రహ్మలు వచ్చినా నిన్ను కాపాడలేరు. నువ్వు 14 ఎకరాలు మొత్తం కబ్జా పెట్టేసావు. అదంతా ఇరిగేషన్ ల్యాండ్. అంటే ఫోన్ ట్యాపింగ్ చక్రధర్ గౌడే, ఎలక్షన్ పిటిషన్ చక్రధర్ గౌడే. ఇప్పుడు రంగనాయక్ సాగర్ తీసిండు కాబట్టి టార్గెట్ చక్రధర్ గౌడే కాబట్టి నాకు ప్రాణహాని ఉందని కూడా నేను ఇప్పుడు అందరి ముందర చెప్పదలుచుకున్నా. నాకు ఇతనితో ప్రాణహాని ఉంది హరీష్ రావు తోటి అని ఒక లెటర్ కూడా తయారు చేయడం జరిగింది. చేసి 402, 403, 404, 405, 406, 464, 464. ఓకే, ఇవన్నీ రామంచ విలేజ్ కిందకి వస్తాయి. రామంచ విలేజ్ కింద ఇది డిఫరెంట్గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టోటల్ ఎంత ఉంది. ఇది 13 ఎకరాల చిల్లర ఉంటుంది. ఇది 13 ఎకరాల చిల్లర ఉంటుంది కంప్లీట్గా. సాగర్ ప్రాజెక్ట్లో ఆయన అక్రమాలు చేసినాయి, ఆయన సూడా పరిధి అని చెప్పి అడ్డమైన ఒక రూల్స్ తీసుకొచ్చి అక్కడ ఒక భవనం పెట్టి ఒక కాలేజీ పెట్టి సూడా ట్రీ వనం రిసార్ట్ అని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా ఇష్టం ఉన్నట్టు భూదోపిడి చేసిండని అది నేను బయటికి తీసినా అని ఫోన్ ట్యాపింగ్లో ఇప్పుడు ఆయన బట్టబయలు అయిపోయింది, ఆయన రహస్యం అని చెప్పేసి ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి యావత్ సమాజానికి నేను విన్నవించుకుంటున్నాను. ఇది రేపు పొద్దున పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఇస్తాను. నాకు ప్రాణహాని ఉందనేది 100% నిజం. నాకేం జరిగిన హరీష్ రావే కారణం అని చెప్తున్నా. ఫోన్ ట్యాపింగ్లో మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు ఉన్నాడు. మీరేమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.